రవి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. దేశ భద్రత ప్రమాదంలో ఉంది అని ప్రభుత్వం భావించినప్పుడు అది వేరువేరు చర్యలు తీసుకుంటూ ఉంది. మొన్న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఉన్నది. ఈ నిర్ణయాలు అమలు చేసే క్రమంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు ఏ చర్యలు తీసుకుంటున్నా మేము సమర్థిస్తామని చెప్పి ఏకకంఠంతో చెప్పారు. అది ఆహ్వానించదగినది, సరైనటువంటి విషయం. ఇది అంతర్జాతీయ సీమాంతర ఉగ్రవాదం దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీ. ఇలా ప్రతిపక్షాలన్నీ భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చి మీరు ఏ చర్య తీసుకున్నా మేము సమర్థిస్తాం అని చెప్పి చెబుతూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, కశ్మీర్కి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి తండ్రి. ఇంక చెప్పాల్సింది ఏముంది? ఆయన ఏమేమంటున్నారో ఇవాళ జాతీయ వార్తల్లో చాలా పుంఖానుపుంఖాలుగా జాతీయ వార్తల్లో, జాతీయ ఛానళ్ళు చెప్పాయి. ఆయన ఏమంటాడంటే, కశ్మీర్లో 15 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, మాతో కలిసిపోయి స్నేహితుల్లాగా ఉంటున్నారు, వాళ్ళని ఎప్పుడు పాకిస్తాన్కి పంపించాల్సినటువంటి అవసరం ఏంటి అని ఆయన అన్నాడు. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడో చూడండి. పాకిస్తాన్ వాళ్ళు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోమ్మని చెప్పే హక్కు ఈ దేశానికి ఉన్నది, ఈ దేశ ప్రభుత్వానికి ఉన్నది. అంతేకాకుండా దేశ భద్రతకు వాళ్ళు ముప్పు అని చెప్పి భావించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళని వెనక్కి పంపించేటట్టు, డిపోర్టేషన్ చేసేటట్టు హక్కు ఈ దేశానికి ఉన్నది. ఈ కారణంగానే దేశ భద్రతకు భంగం కలుగుతున్నది వీరి వల్ల అని దేశం భావించినప్పుడు వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ దేశానికి వాళ్ళకి పంపించవచ్చు. ఇలా పంపించే క్రమంలో వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు, ఉండనియండి అంటాడు ఆయన. ఇంకొక మాట కూడా అన్నాడు, భారత సైన్యం ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను కూలగొడుతూ ఉన్నది. ఆ దృశ్యాలు మనం వేరువేరు జాతీయ ఛానళ్లలో ప్రసారం చేసినాయి. ఒక్కొక్క ఇల్లు అయితే పెద్ద పెద్ద ప్యాలెస్లాగా ఉన్నాయి. ఆ ఇళ్ళు ఉగ్రవాదుల స్థావరాలు. అయితే దేశ భద్రత దృష్ట్యా ఉగ్రవాదుల స్థావరాలను, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసే ఈ హక్కు భారత సైన్యానికి ఉన్నది. వాళ్ళు చేస్తారు. వాళ్ళు డిటర్నేటర్లకు పెట్టి ఆపరేషన్స్లో, అంటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఆపరేషన్స్లో వాళ్ళున్న ఇళ్లను పేల్చేసినటువంటి ఘట్టాలు ఇంతకుముందు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా దాన్ని అట్లాంటి వాటిని వాళ్ళ అభ్యంతరం చెప్పలే. కానీ ఈ రోజున జాతీయ ఛానల్లో ఫరూక్ అబ్దుల్లా గారు ఈ మాట చెప్పేస్తున్నారు. ఎందుకు కొలగొడుతున్నారు? వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా నేరస్తుల కిందేనా? వాళ్ళు ఎందుకు కొలగొడతారు అని చెప్పి ఆయన విచిత్రమైనటువంటి వాదన చేస్తున్నాడు. అక్కడ ఇంకా కొన్ని విచిత్రమైన విషయాలు జరిగినాయి. అదేంటంటే, ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పాకిస్తాను స్త్రీని పెళ్ళాడాడు. ఆ తర్వాత ఆమెకి లోకల్గా ఉన్నటువంటి భర్త ద్వారా లోకల్గా వచ్చినటువంటి కార్లు గిట్లు అన్నీ ఏవో ఉన్నాయి. అవి వాళ్ళని డిపోర్టేషన్ చేయాలి. ప్రభుత్వం డిపోర్టేషన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటే ఆ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కోర్టులో ఆయన కేసు వేసి ఆయన చేశాడు. ఆ కేసులో ఉన్నటువంటి వేరు ఆధారాలు తీసుకొని హైకోర్టు దాన్ని స్టే ఇచ్చింది. అంటే హైకోర్టు ఇట్లా స్టే ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం మళ్ళీ ఏదో చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక హైదరాబాద్లోనే 205 మంది పాకిస్తానీలు అధికారికంగా ఉన్నట్టుగా మొన్ననే ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. వాళ్ళలో ఎంతమంది ఇప్పటికే డిపోర్టేషన్ అయ్యారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఏప్రిల్ 27 లోపల కొంతమందిని, ఏప్రిల్ 29 లోపల కొంతమందిని దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే పంజాబ్ దగ్గర ఉన్నటువంటి అట్టారీ, వాఘా బోర్డర్ దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వేరు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలామంది వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక హైదరాబాద్లోనే అధికారికంగానే 200 మంది, 5 మంది అంటే వీసాలు ఉన్నటువంటి వాళ్ళు, వేరు తీరుల్లో ఉన్నటువంటి వీసాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అనధికారికంగా ఎంతమంది ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే హైదరాబాదులో బంగ్లాదేశీలు అయితేమి, రోహింగ్యాలు అయితేమి కొన్ని వందల మంది ఉన్నట్టుగా
వాళ్ళు కొన్ని ప్రభుత్వం తరఫు నుంచే వార్తలు వచ్చాయి. వీళ్ళని ఏం చేస్తారన్నది ఇప్పుడు సమస్య. వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసి రేషన్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ గుజరాత్లో ఇంకొక విశేషం జరిగింది. గుజరాత్లో బంగ్లాదేశీలకు ఒక పెద్ద కాలనీ కనపడింది. అహ్మదాబాద్లో 400 మంది బంగ్లాదేశీలు నివసించేటటువంటి ఒక 500-600 గుడిసెలు అవన్నీ కనపడ్డాయి మనకి. వాటన్నిటిని కూడా 50 బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేస్తున్నారు. 400 మందిని, అంటే దొరకకుండా ఉన్నటువంటి వాళ్ళు కాక 400 మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి జైలుకి పెట్టి పంపారు. ఆ తర్వాత వాళ్ళని బంగ్లాదేశ్కి డిపోర్టేషన్ చేస్తారు. ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ గుజరాత్? అక్కడ తూర్పు తీరంలో ఉన్నది బంగ్లాదేశ్, ఇటు పరమట వైపు ఉన్నటువంటిది గుజరాత్. ఎలా వచ్చారు, వాళ్ళకి ఒక కార్డులు ఎట్లా వచ్చినాయి, లోకల్గా ఎవరు సహాయం చేశారు? ఒక ఏజెంట్ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించినట్టుగా వాళ్ళని గుర్తుపట్టారు. అయితే ఆ ఏజెంట్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు పారిపోయినాడు. ఆ తర్వాత అతను పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఈ ఉగ్రవాద ఘటన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క గుజరాత్లో 400 మంది, సూరత్లో ఒక 100 మంది ఈ రోజున వాళ్ళు దొరికారట. ఇంకా దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తారో చూడొచ్చు. అంటే భారతదేశము ఏ దేశం నుంచి ఎవరైనా వచ్చి అనాధికారికంగా వీసా గడువు దాటిపోయినా, అసలు వీసా లేకపోయినా కానీ ఇక్కడ ఉండే పెద్ద స్థావరం అని చెప్పి మనకు తెలిసిపోతున్నది. ఒక హైదరాబాద్ నగరంలో నైజీరియన్లు, వేరు ఆఫ్రికన్ దేశాల వాళ్ళు చాలా నేరపూరితంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పట్టుబడుతున్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. నైజీరియా నుంచి ఎక్కువ మంది నల్ల జాతీయులు వాళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళని పంపించడం ఇవన్నీ జరిగినాయి. ఈ డిపోర్టేషన్ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఏదైనా ఒక గమ్మత్తులు ఎలా జరుగుతుంటాయంటే, ఒక నగరానికి ఎవరో ఒక ముఖ్యమంత్రి, పెద్ద ప్రధానమంత్రి ఎవరో వస్తున్నారంటే హడావుడిగా రోడ్లన్నీ తయారు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ రోజున దేశ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంతమంది ఇతర దేశీయులు ఇక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ దేశ భద్రతకు వాళ్ళు ఎలా సవాలుగా మారారు అన్న విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యం గొలిపేలాగా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని 100 మంది పాకిస్తానీ జాతీయులను వాళ్ళను డిపోర్టేషన్ ఎలా చేయాలన్నది ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీనికి సహకరించాల్సింది పోయి వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది ఈ రోజున మనం గమనించాలి. షేక్ అబ్దుల్లా కొడుకు ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా పరిపాలన కాలం నుంచి మనం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఎన్నో పాత పరిణామాలు వెళ్ళిపోవటం, మొట్టమొదటి ప్రధానమంత్రి అని ఉండటం, వేరే జెండా ఉండటం, వాటన్నిటిని తగ్గించి మళ్ళీ ముఖ్యమంత్రి అనడం, భారతీయ జెండా ఉండటం, అయినా కూడా ఆర్టికల్ 370 ద్వారా ఎన్నో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండటం, ఇవన్నీ మనం చూసాం. ఎప్పుడో మా గురువుగారు చాలా కాలం క్రితమే, దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితమే కాశ్మీర దీపకళిక అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆమె కాశ్మీర్లో పర్యటన చేసిన నేపథ్యంలో ఆ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో అప్పటికే వీళ్ళంతా ఇండియా నుంచి వచ్చేవారు అని అనేవాళ్ళట. వాళ్ళు అంటే అది ఇండియా కాదు అని చెప్పడం అనమాట. చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆమె రికార్డు చేశారు. ఎప్పుడు 60 ఏళ్ల క్రితమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నది. పండిట్లందరూ బయటకు వెళ్ళిపోయినారు చాలామంది. అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి దీనికి సహకరించకపోవటం అన్నది మనం గమనించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వం అధీనంలో లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం కింద కానీ కశ్మీర్ ఉండుంటే ఇప్పుడు వాతావరణం వేరేగా ఉండేది. ఆయన ఒమర్ అబ్దుల్లా ఇలా ఏం మాట్లాడటం లేదు. ఆయన సహకరిస్తాల్సిందే అని చెప్పి కూడా ఆయన అంటున్నాడు. కానీ ఫరూక్ అబ్దుల్లా ఆయన తండ్రి గారే ఇలా మాట్లాడుతున్నారు. ఈ విషయాలు మనం గమనించాలి. మనకి భారత ప్రభుత్వము నిన్న పాకిస్తాన్ విమానాలన్నిటికీ కూడా భారత గగనతలాన్ని నిషేధించింది. అంతకుముందు వారం రోజుల క్రితం భారత ప్రభుత్వం సంబంధించినటువంటి విమానాలు ఏవి కూడా, భారతదేశం నుంచి వచ్చే విమానాలు ఏవి కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించడం వాళ్ళు నిషేధించారు. అలా ప్రయాణించకుండా నిషేధించిన తర్వాత వెంటనే భారత ప్రభుత్వం అదే తరహా నిర్ణయాలను తీసుకోలేదు. కానీ నిన్న ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల
భారత ప్రభుత్వానికి విమానయాన రంగంలో ఎంత నష్టం జరుగుతుందో పాకిస్తాన్కి అంతకు 4 రెట్లు ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళు దూర ప్రాంతాలకు పోయేటటువంటి చాలా విమానాలు భారత గగనతలం నుంచే పోవాలి. కాబట్టి భారతదేశం తీసుకునేటటువంటి చర్యలు, ఒక యుద్ధం చేయకుండా, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా భారత ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ని మట్టి కనిపించవచ్చు అని చెప్పి కొన్ని వ్యూహాల ద్వారా మనకు తెలియజేస్తున్నది. నీళ్లను నిర్బంధించడం, భారతదేశం నుంచి ఫార్మా మందులు, ఎన్నో రకాల మందులు పాకిస్తాన్కి ఎగుమతి అవుతాయి, ఇంకా చాలా ఎగుమతి అవుతాయి. చాలా వ్యాపార సంబంధాలు మనకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నాయి. ఈ వ్యాపార సంబంధాలు కూడా పూర్తిగా అవి ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఒకసారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే అది కోలుకోవడం చాలా కష్టం. ఇప్పుడు కూడా సైనిక పరంగా వాళ్ళు ఏం చెప్తారంటే, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అనేది జరిగితే వాళ్ళు వారం రోజుల కంటే ఎక్కువ పోరాడలేరు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వ్స్ అన్నీ కూడా, ఆర్థికపరమైన రిజర్వ్స్ కానీ ఇంధన రిజర్వులు కానీ వారం రోజుల కంటే వాళ్ళకి ఎక్కువ రావు. బయట నుంచి ఇంధనాన్ని రాకుండా కనుక ఆపేసేస్తే పాకిస్తాన్ ఒక 5-6 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి భారత సైనిక నిపుణులు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇలాంటి పరిస్థితిలో భారతదేశం ఏ చర్య తీసుకోకపోతుందని చెప్పి భారత ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మనం ప్రతిరోజు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వార్తలు వింటే మనకు తెలుస్తూనే ఉంటుంది. స్థానికంగా ఉన్న తెలుగు మీడియా కూడా కొన్ని అందిస్తూనే ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎంతోమంది మిత్రులు ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది, 10 మందికి తెలుస్తుంది. నమస్తే.